భారత్‌పై అమెరికా 50% సుంకాలు విధించింది గదా! మరి మనం కూడా అమెరికాపై 100% సుంకాలు విధిస్తే సరిపోతుంది గదా! అప్పుడు అమెరికాకు గూడా గట్టి సమాధానం చెప్పినట్లే అవుతుంది గదా! అని ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అయితే ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు. పైగా ఎదురు తిరిగినటువంటి ప్రతి దేశం ముందు ట్రంప్ తల వంచుతున్నాడు. కానీ నరేంద్ర మోదీ మాత్రం మౌనంగా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కాలేదంటూ ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు. అయితే మరి ఈయన 2 పర్యాయాలు ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అర్థం కాదు. కానీ మరి వాళ్ళు 50% సుంకాలు విధించారని మనం 100% సుంకాలు విధిస్తే భారతదేశం యొక్క విలువ ఏముంటుంది? పైగా సుంకాలు 50% విధించినా మనం రష్యా దగ్గర చమురు కొనడము ఆపలేదు, అమెరికాకి సరెండర్ అవ్వలేదు. ఇది ఒక్కటి సరిపోద్ది కదా మనం దిట్టంగా నిలబడిపోయామని, భయపడకుండా ఉండగలిగామని. ఒకప్పటి భారత్ ఇది కాదని ఒక సమాధానం వెళ్ళిందిగా. దీంతో పాటు ఈ రోజు రష్యా దగ్గర చమురు కొంటున్నటువంటి భారతే కాదు కదా, చైనా కూడా కొంటుంది. చైనాకి మరి ఎందుకు అమెరికా టారిఫ్లు విధించలేదని ప్రపంచమే ప్రశ్నిస్తుంది. కాబట్టి మనం పోరాటం చేయక్కర్లేదు. అమెరికా యొక్క ద్వంద్వ వైఖరి ఈరోజు ప్రపంచానికి తెలిసింది. అంటే ఇదేదో వెనకాల ఇంకేదో కారణం ఉంది. భారత్ని ఆర్థికంగా ఎదగనివ్వకుండా, మూడో సూపర్ పవర్ దేశంగా ఎదగనివ్వకుండా అమెరికా ఇప్పటి నుంచే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుందని ప్రపంచానికి అర్థమైపోయింది. అంటే నువ్వు మాత్రమే అగ్రరాజ్యంగా ఉంటావు, ఎవరిని ఎదగనివ్వవు అని అర్థమైపోయింది. భారత్ 50% సుంకాలకి భయపడలేదు, సుంకాలు వేసిందని రష్యా దగ్గర చమురు కొండము ఆపలేదు, అలాగని తొత్రపాటు గురవ్వలేదు. ఇప్పుడు 100% సుంకాలు విధిస్తే పెట్టుబడిదారులు రారు. ఇప్పుడు మనం అమెరికాపై 100% సుంకాలు విధించామనుకోండి, అంటే ఒక నిలకడ లేనటువంటి ప్రభుత్వమా? నరేంద్ర మోదీ ఒక దృఢమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి కదా. ట్రంప్ ఏదో తప్పుడు పని చేస్తే మనము తప్పుడు పని చేస్తామా? పైగా అది మన ప్రజల మీదే పడుతుంది ఆ భారం. ఈరోజు 50% అమెరికా సుంకాలు విధిస్తే భారం ఎవరికి పడింది? అమెరికా ప్రజలకు పడింది. ఒకవేళ అమెరికా ప్రజలు ఇదే వస్తువు వేరే దేశం నుంచి వచ్చినటువంటిది కొనుక్కుంటే వాళ్ళకి నాణ్యత తక్కువ. ఉదాహరణకి మన దగ్గర బాస్మతి, పాకిస్తాన్ బాస్మతి బియ్యం అమ్ముతుంది, వ్యవసాయ ఆధారిత బియ్యం. ఏది? థాయిలాండ్, పాకిస్తాన్, భారత్ ఒకే వస్తువులు ఎక్కువగా తీసుకెళ్తాయి. బియ్యం, బాస్మతి బియ్యము, ఈ మసాలా దినుసులు ఇలాంటివన్నీ. కానీ మన దగ్గర క్వాలిటీ ఉంటుంది. అసలు మసాలా దినుసులకే భారత్ పెట్టింది పేరు. ఇప్పుడు కాదు, 2000-3000 సంవత్సరాల క్రితం నుంచి వర్తకం మొదలైంది మన దేశం నుంచి, లేదా మరికొన్ని దేశాల నుంచి వస్తాయి. ఇప్పుడు మన దేశం నుంచి వచ్చేటటువంటివి దాదాపు ఒక $50 బిలియన్ దిగుమతులు అక్కడ అవుతున్నాయి కదా, ఎగుమతులు అమెరికాకి. వేరే దేశం నుంచి కొందాం అనుకుంటే అంత నాణ్యత ఉండకపోవచ్చు. అమెరికా వాళ్ళు కొంటే అమెరికా వాళ్ళకే భారం. అది ఒకవేళ మన దగ్గర కొంటే అమెరికా వాళ్ళకే భారం. అమెరికా వాళ్ళ జోబులు చిల్లులు పడిపోతాయి. పైగా చైనాకి ఎందుకు నువ్వు విధించట్లేదని అమెరికా ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటప్పుడు మనం స్థిరంగా ఉండిపోతే టారిఫ్లు విధించకుండా అమెరికాపై అది కరెక్ట్. ఇంక ఆటోమేటిక్గానే ఒకవైపు అమెరికా నుంచి సూటు ప్రెషన్లు, ప్రపంచం నుంచి సూటు ప్రెషన్లు. మరి కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ద్వంద్వ వైఖరికి మనం కూడా మరొక 40 దేశాల నుంచి ఇప్పటికే పంపించడం జరిగింది కదా, కమిటీలు పంపించి ఈ యొక్క $40-50 బిలియన్ వస్తువులు అటు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి రేపు పొద్దున్న మనకు 2-3 నెలల తర్వాత అందులో ఎంతో కొంత మనకు వాటా వస్తుంది. ఈ 220 దేశాలతో మనం ఇప్పుడు ట్రేడ్ చేస్తాం. ఈ ట్రేడ్లో ఇంచుమించు అవి కూడా మనలాంటి వస్తువులే $600 బిలియన్ దిగుమతులు చేసుకుంటాం. అందులో మనది ఒక $40-50 బిలియన్ కలిసాయి అనుకోండి, ఇక అమెరికాతో మనకు పనే ఉండదు. అమెరికా చేస్తాం, ఎగుమతులు చేస్తాం, కానీ బెదిరించడానికి అమెరికాకి అవకాశం ఉండదు. ఏ మాత్రం తెలుసుకోవాలి రాజకీయ నాయకులు.